నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోదీ కాక్రోచ్. జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా అయితే జంజీ ఉద్యమాన్ని నడిపిందో అదే ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిని అడ్డు పెట్టుకొని నడుపుతూ ఉన్నారు. అయితే ఇది ఖచ్చితంగా మోడీకి సంబంధించినటువంటి కాక్రోచ్ అని నిజం మీడియా తరపున నిజం చంద్రబోస్గా నేను చెప్పగలను. అయితే నిజం మీడియాలో డే 1 నుంచి నేటి వరకు ఎప్పుడు ఏ వీడియో ప్రసారమైనా ప్రతి వీడియోకి ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆధారాలతోటి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు వీడియోని మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో భాగంగా మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, కాక్రోచ్ గురించి ఏమన్నారో కొద్ది సెకండ్లు నేను మీకు వినిపిస్తాను, వినండి. What is the government doing? ఓకే, గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ నోట్ దిస్ పాయింట్. గవర్నమెంట్ తప్పులు చేస్తుంది, తప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటున్నాడు. అది ఏ ప్రభుత్వమో తెలుసా? కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇస్ పార్ట్ ఆఫ్ దట్. ఓకే, వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే ఓకే, నిర్దాక్షిణ్యంగా ఓకే, ఆటోమేటిక్లీ ఓకే, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. ఓకే, అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కాక్రోచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచిదేనండి, మంచిదే. ఎవరైనా కాక్రోచ్ అవ్వచ్చండి. కాక్రోచ్ అయితే మంచిదే. ఎందుకంటే యువత ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. యువత పోరాటం చేస్తే ఏ ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద భారతదేశానికి రుచి చూపించారు. భారతదేశంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి బీజేపీకి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా కాక్రోచ్ అయితే సంతోషమేనండి. కానీ ఇది దొంగ కాక్రోచ్, ఇది బీజేపీ ఆడిస్తున్నటువంటి కాక్రోచ్, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు చేసేటువంటి కాక్రోచ్, నరేంద్ర మోడీ గారు ఎక్కడ దూరం అంటే అక్కడ దూడేటువంటి బొద్దింక ఇది. నరేంద్ర మోడీ గారు ఏ ఇంట్లోకి వెళ్ళమంటే ఆ ఇంట్లోకి వెళ్ళే బొద్దింక. నరేంద్ర మోడీ గారు ఏ ఆహారాన్ని పాడు చేయమంటే ఆ ఆహారాన్ని పాడు చేసేటువంటి బొద్దింక. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాక్రోచ్. ఈ మాట మీరు ఎందుకు అంటున్నారన్నా అని నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు. మీరు గమనించండి, ఇక్కడ కేంద్రంలో ప్రధానంగా మీరు చూడండి, బీజేపీ, దానికి సంబంధించి అనుకూలమైనటువంటి పార్టీలు వాళ్ళదొక కూటమి, దానితో పాటు కాంగ్రెసు, దానికి అనుకూలమైనటువంటి వాళ్ళదొక కూటమి, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అని 2 కూటమిలు ఉన్నాయి. వీళ్ళు కాకోకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థ అక్కడ ఏర్పడింది కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో. విద్యార్థులే కథన రంగంలోకి వచ్చారు, విద్యార్థులే పోరాటం చేశారు. విద్యార్థులు భావి భారత తరానికి రాబోయేటువంటి నాయకత్వం, వీళ్ళు యువత నాయకత్వం చేయబోతున్నారు, యువత రాజకీయం చేయబోతున్నారు, ఈ భారతదేశానికి ఒక రాజకీయ మూమెంట్ను నేర్పబోతున్నారని ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు తెలియపరిచారు. ఆ గుట్టుని విప్పేశారు విద్యార్థులు. అయితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక వస్తే ఇక్కడ కూటమి ఒకటి, కూటమిలో ఎవరెవరున్నారు? బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కూటమిగా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 2 కాకోకుండా 3వ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఢిల్లీలో లాగా ఇక్కడ వస్తుందేమో. విద్యార్థులు మూవ్మెంట్ చేస్తారేమో, విద్యార్థులు పోరాటం చేస్తారేమో, విద్యార్థులు డిఎస్సి మీద జరిగిన అన్యాయాలు కానీ లేదా జాబ్ క్యాలెండర్ ఇష్యూస్లో కానీ విద్యార్థులకి ఏ అయితే హామీలు కూటమి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిందో హామీలు నెరవేర్చడంలో వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద కానీ విద్యార్థులు ఎక్కడ పోరాటం చేస్తారు? లేదా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ఈ కూటమి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకోకుండా ఒక 3వ వ్యవస్థని బిల్డ్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముందుకిస్తుందేమో అనే ఒక ఆలోచనతోటి వెంటనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని బొద్దింకను చేసి పడేసింది. బొద్దింక మారిపోయారు. నేను కూడా ఒక కాక్రోచ్ అని చెప్పేసి ఆయన అంటూ డిఎస్సి మీద ఈరోజు కూని రాగాలు తీస్తూ ఉన్నాడు. కూని రాగాలు తీస్తూ వివిధ రూపాల్లో పోరాటానికి పిలుపునిస్తున్నాడు. నిరసనలు అంటున్నాడు, ర్యాలీలు అంటున్నాడు, నిరాహార దీక్షలు అంటున్నాడు. అద్భుతమైనటువంటి పోరాటాలు చేసి డిఎస్సిలో అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకు మేము అండగా ఉంటాము అని అంటున్నాడు. ఓకే, నేను ఎందుకు ఇది దొంగ పోరాటం అంటున్నానయ్యా అంటే డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో తప్పులు జరిగింది. ఇప్పుడు తప్పులు జరిగిన నాటి నుంచి నేటి వరకు సంవత్సర కాలము ఏం చేస్తున్నారు, ఎక్కడ గడ్డి బీగుతున్నారో సమాధానం చెప్పండి. మీరు ఒక ప్రతిపక్ష పార్టీ అండి, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అండి, మీరు మాజీ ముఖ్యమంత్రి అండి,
ఒక 16,000 పైచిలకు ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయాల మీద ఇప్పటి వరకు మీరు పోరాటం చేయకోకుండా, ఇప్పటి వరకు మీరు ప్రశ్నించుకోకుండా, ఇప్పటి వరకు మీరు కార్యాచరణ తీసుకోకుండా గుడ్డగాడిగా పళ్ళు తోముతున్నారా? సమాధానం చెప్పండి. నేనున్నానండి. నాది ఒక నిజం మీడియా అని నిజం చంద్రబోసనండి. నా స్థాయి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే చాలా చిన్నదండి. కానీ డిఎస్సి నియామకాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఇప్పటికి పలు రకాల వీడియోలు చేసి దాదాపుగా సంవత్సరం క్రితమేనండి, ఎప్పుడైతే ఆ ఉద్యోగ నియామకాలు వాళ్ళకి పత్రాలు ఇస్తున్నారో ఆ తరుణంలోనే అన్యాయం జరుగుతున్నటువంటి అభ్యర్థులకి ఒక ప్లాట్ఫామ్ లేనటువంటి సందర్భంలో ఎవరెవరైతే డిఎస్సిలో అన్యాయానికి గురి కాబడ్డారో వాళ్ళందరినీ నా వీడియోల ద్వారా చైతన్యం చేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నేను విజయవాడ నగరం నడిబొడ్డున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాను. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ డిస్ప్లే అవుతాయి, చూసుకోండి. అంటే నా స్థాయి, నేను మళ్ళా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే నా స్థాయి చాలా 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 చిన్నది. అయినా నాకున్న పరిధిలో విద్యార్థులని, నష్టపోయినటువంటి వ్యక్తుల్ని మోటివేట్ చేసి విజయవాడ నగరం నడిబొడ్డున ధర్నా నిర్వహించాము. ధర్నా నిర్వహించడమే కాదండి, ధర్నా నిర్వహించిన తరువాత కూడా చాలా మంది విద్యార్థుల్ని మోటివేట్ చేసుకొని, పేద స్థితిలో ఉన్నటువంటి ఆ విద్యార్థులను మోటివేట్ చేసుకొని రూపాయి కూడబెట్టుకొని కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడుగుతున్నానంటే, డిఎస్సి మీద నియామక పత్రాలు ఇస్తున్నటువంటి ఆ సందర్భంలో దాదాపుగా 150 కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో నియామక పత్రాలు మీరు ఎలా ఇస్తారని మీరెందుకు ధర్నా పెట్టలేకపోయారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మా చాలా చిన్న స్థాయి అండి. చిన్న స్థాయి వ్యక్తులే అలాంటివి చేసినప్పుడు 40% ఓటు బ్యాంకు ఉన్న మీరు కనుక ఆ నిర్ణయం తీసుకొని ఆ ధర్నా కార్యక్రమమో ఇంకొకటో నిరసన ఆ రోజు చేస్తుంటే ఈ రోజున డిఎస్సి అభ్యర్థులు ఇంత గందరగోళ పరిస్థితిలో పడేవాళ్ళు కాదు కదా. అంటే ధర్నా చేయాల, నిరసనలు తెలియజేయాల, వాళ్ళ కోసం ఆ రోజున మీరు కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ రోజున ఆ కోర్టుకు వెళ్తున్నాం, ఈ కోర్టుకు వెళ్తున్నామని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉన్నారు. మరి మీరు ఎన్ని కేసులు వేశారో వాటి రిజల్ట్ ఏంటో కూడా మనకి తెలియదు. అంటే మీ చేతుల్లో వ్యవస్థలు ఉంటాయండి, మీ చేతుల్లో పెద్ద పెద్ద లాయర్లు ఉంటారండి, మీ దగ్గర ఆర్థిక బలం ఉంటుందండి, మీ దగ్గర అంగబలం ఉంటుందండి. మీ ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని, న్యాయ వ్యవస్థలో మీకున్నటువంటి పట్టుని మీరు అంతా కూడా తప్పుదో పట్టించి ఆ రోజున సుప్తావస్థలోకి తీసుకెళ్లి నిద్రా వ్యవస్థలో ఉంచి ఈ రోజున యూత్ ఎక్కడ రోడ్డు మీదకి వస్తారో అని, యువత ఎక్కడ పోరాటం చేస్తారో అని, యువత ఎక్కడ ప్రత్యామ్నాయ వ్యవస్థగా మారుతారో అని చెప్పేసి డిఎస్సిని సాకుగా చూపించి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించకుండా చేస్తున్నటువంటి ఒక కపట నాటక సూత్రధారిగా మారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఒక దొంగ బొద్దింకా మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు చూడండి, ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కేంద్రంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా గురించి మాట్లాడుతున్నారా? ఆయన రాజీనామా చేయడం కరెక్టే అని చెప్పేసి మాట్లాడుతున్నారా? బీజేపీ తప్పు చేసిందని చెప్పేసి మాట్లాడుతారా? ఒక్క చోటు ఉంటే ఒక్క బయట చూపించండి నాకు. బీజేపీ తప్పు చేసింది, విద్యాశాఖ మంత్రిగా ఆయన అన్ఫిట్, విద్యాశాఖను ఎలా నిర్వహించాలో వాళ్ళకు తెలియలేదు, విద్యార్థుల యొక్క జీవితాలను బీజేపీ బుగ్గిపాలు చేసింది, మోడీ ప్రభుత్వము విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుకుంది అని ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడుంటే ఆ బయట నాకు చూపించండి. కాక్రోచ్లు మాట్లాడుతుంది అదే కదా, కాక్రోచ్ల ఫైట్ అదే కదా, కాక్రోచ్ల ఫైట్ బీజేపీ మీదే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా మీరు కాక్రోచ్లు అయితే, నిజంగా మీరు బీజేపీని వ్యతిరేకించేటువంటి బొద్దింకలు అయితే బీజేపీ మీద ఇప్పటికీ ఈ 2 ఏళ్లలో మీరు ఎక్కడన్నా ఒక ప్రశ్న, ఒక మాట మాట్లాడారా? సమాధానం చెప్పండి. ఒక ప్రశ్న లేది, ఒక మాట లేదే. పోగా బీజేపీకి ఎక్కడన్నా పార్లమెంటులో ఏదైనా ఒక బిల్లుకు అవసరమైతే బిల్లుకు అవసరమైనటువంటి ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేస్తుంది. బీజేపీకి ఏ నిర్ణయం కావాలన్నా ఆ నిర్ణయం తీసుకునే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూటమిలో భాగస్వామిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అని ఈరోజు మాత్రం నేను కాక్రోజ్ని అంటున్నాడు, నేను బొద్దింకను అంటున్నాడు, నేను బొద్దింక ఉద్యమం చేస్తున్నాను అంటున్నాడు. ఈ బొద్దింకను మీరు దయచేసి నమ్మొద్దు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క బొద్దింక, నరేంద్ర మోడీ గారి కోసం ఏర్పడినటువంటి బొద్దింక, నరేంద్ర మోడీ గారి ఏర్పాటు చేసినటువంటి బొద్దింక. నిజమైనటువంటి బొద్దింక అయితే మీరు బీజేపీని విమర్శించండి, ధర్మేంద్ర ప్రధాన్ గారిని విమర్శించండి, నరేంద్ర మోడీ గారిని విమర్శించండి, అమిత్ షా గారిని విమర్శించండి. ఇలా విమర్శించుకోకుండా నేను కూడా బొద్దింక అంటే ఏంటి? లేదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తీసేసి కాక్రోచ్ జనతా పార్టీలో మీరు చేరండి, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అవ్వండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ప్రజలారా గమనించండి, యువత మీరు గమనించండి, విద్యార్థులారా గమనించండి. ఇక్కడ ప్రత్యామ్నాయ వ్యవస్థ రాకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి కుట్ర ఇది.
పర్టికులర్గా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కేడలో పావుగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని విద్యార్థులని తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీరు ఇది గమనించండి. అన్ని అంశాలని కలగలుపుకొని ఈరోజు యువత ఎక్కడ చైతన్యం అవుతారానని, యువత ఎక్కడ రాజకీయ పోరాటం చేస్తారని ఆ పోరాట పట్టిమ యువతలో రాకోకుండా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీగా మారడం. ఈ దొంగ బుద్ధింకులను నమ్మొద్దని, నిజం మీడియా ఏ సందర్భంలో ఎప్పుడు ఏ రూపంలో వీడియో చేసినా అది ప్రజలను చైతన్యం చేయడం కోసం మాత్రమే ఉంటుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.